పేరు ఉప్పిలి వెంకటరమణమూర్తి. మాది శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస గ్రామం. మేము మా ఫాదర్స్ గత 50 సంవత్సరాల తర్వాతను నేను కంటిన్యూగా వాళ్ళు ఈ కమ్యూనిటీ అనేది మా బ్లడ్లో జీర్ణించిపోయి ఉంది. హెరిడిటీగా మా ఫాదర్స్ అనేవి ఈ క్యాస్ట్ ఫీలింగ్, మన క్రిస్టికరణం అనే ఫీలింగ్ని మాకు ఒక గిఫ్ట్గా ఇచ్చారు. అదే కంటిన్యూ చేస్తాం. నేను గతంలో ప్రెసిడెంట్గా ఆమదావలసలో ప్రెసిడెంట్గా, స్టేట్ ప్రెసిడెంట్గా, ఆల్ ఇండియా లెవెల్లో జనరల్ సెక్రటరీగా అనేక పదవులు చేస్తూ క్యాస్ట్ మీద పూర్తి నాకు సంతృప్తి అనేది ఉన్నది. అందు గురించి ఎంత డిస్టెన్స్ అయినా సరే నా క్యాస్ట్ అనేది ఎక్కడ ఏ అకేషన్ జరిగినా ఎవరైనా సరే క్యాస్ట్కి అనేది నేను చాలా ఫేవర్ చేస్తాను. ఎస్పెషల్లీ బేకర్, మన దాంట్లో బేకర్స్ నేను ఆర్థికంగా అన్ని విధాలుగా నేను వాళ్ళకి అన్ని విధాలుగా చూస్తుంటాను. నేను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చేసి గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 4 లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు అనారోగ్యాలు ఇచ్చే క్యాన్సర్ పేషెంట్లు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి తెప్పించి అదే ఎయిర్పోర్ట్లో ఎక్కువగా ఉండే హ్యాబిట్ నాది. తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి కూడా అన్ని డిపార్ట్మెంట్లో మన పట్నాయక్స్ ఉన్నారు, అంటే మన శిష్టికరణం ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా మనవాడు వచ్చాడు హెల్ప్ చేద్దాం అనేటువంటి అభిప్రాయంలో ఎవరు లేరు. నేను ఎక్కువగా ఖండిస్తాను ప్రతి దగ్గరికి. నేను అందుకే మా వాళ్ళు కొంతమంది వచ్చి నన్ను తీసుకెళ్తుంటారు ఆఫీసులకి తీసుకెళ్ళి. నాకు చూస్తే మరి వాళ్ళు ఎస్కేపింగ్ నేచరు వాళ్ళు ఉండదు. అది తర్వాత రెండోది పాత జనరేషను, ఇప్పుడు మా జనరేషను అది అనేది క్యాస్ట్ ఫీలింగ్ క్రమేపీ తగ్గిందనమాట. రాబోయే జనరేషన్కి మన కులం గురించి మన పిల్లలకి పేరెంట్స్ తప్పనిసరిగా చిన్నప్పటి నుంచే వాళ్ళని కులము, వీళ్ళ ఫలానా వాళ్ళు ఫలానా వాళ్ళు, వీళ్ళు వాళ్ళ బాంధవ్యాలు, వాళ్ళ ఇంటి పేరు ఇది, వీళ్ళ ఇంటి పేరు ఇది, మనవాళ్ళు అనేది వాళ్ళ పేరెంట్స్ ముఖ్యంగా చేర్చాలి, నేర్పాలి. అది ఒక పేరెంట్స్ డిఫెక్ట్స్ అని నేను చెప్తున్నాను. చిన్నప్పటి నుంచే పిల్లల్ని పేరెంట్స్ కులం మీద ఒక నమ్మకము, ఒక మంచి అభిప్రాయము ఏర్పరచాలి అని నా అడ్వైస్. నేను ప్రభుత్వ దీంట్లో డైరెక్టర్ పదవి కూడా చేస్తున్నాను. అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ డైరెక్ట్ చేశాను. నేను మా ఏరియాలో ఏదైనా ఉన్నదంటే కంపల్సరీ నాకు ఆ పోస్ట్ అనేది నాకు తెలియకుండా వాళ్ళు అపాయింట్ చేస్తుంటారు. ఎందుకంటే క్యాస్ట్ నేను ఎక్కువ ఫీడ్ చేస్తాను. అది నాకు ఫ్రమ్ బర్త్ నా బ్లడ్ అది. అలాగే అందరూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు వేరు రాష్ట్రాల నుంచి మన కులాన్ని ఇంతమంది ప్రజల్ని ఒక చోట చేర్చి ఒక అకేషన్గా ఏర్పరచడం, ఐక్యవేదిక శిష్టికరణ లేఖ వాళ్ళకి టీం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇదంత ఆశయమేషి విషయం కాదు, చాలా సంతోషం. నాకు కూడా గత 30 సంవత్సరాలు నేను చేసినటువంటి కార్యక్రమాలన్నీ చేసి నాకు లేఖ అవార్డుగా ఆహ్వానాన్ని తెలివారు. కాబట్టి నేను అవార్డు తీసుకోవడానికి వెళ్తున్నాను. వాళ్ళకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.